అడ్వాన్స్ ఇద్దాం ఎందుకురా అడ్వాన్స్ అంటే విగ్రహానికి అడ్వాన్స్ ఇద్దాం. ఎప్పుడు ఇస్తారా అడ్వాన్స్ అంటే లాస్ట్ టైంలో లాస్ట్ రోజు రేపు పండగ అంటే ఈరోజు సాయంత్రం పోదాం ఆడిపోతే బొమ్మలు ఉండవు. మనకేమో 6 అడుగుల నుంచి 8 అడుగులు కావాలంటారు. ఆడేమో 3 అడుగులు ఉంటాయి, లేకపోతే 12 అడుగులు ఉంటుంది. మనకు సెట్ అవ్వదు. సరే నీకు కారు ఉందిగా తీసుకురామన్నా పోయినా గంగారం తడిసిపోయినా మరి ఇది బాగుందిరా అంటే సరేలేరా ఇది మన సెట్ కాదంటే దాని చుట్టే తిరుగుతుంది. సెట్ చుట్టే రారా ఇంకో దగ్గర పోదామంటే రాడు. అన్న మాకు ఇది అన్న మాకు ఇది అన్నాడు. ఇంక వేరే వాళ్ళు పోటీకి వచ్చి ఈలోపే ఎత్తుకొని పోతారు. ఇంకా గంగారం దేశపోయిండు, గంగారంలో నచ్చలా. సేంకుర్తి దేశపోయిండు, సేంకుర్తిలో నచ్చలా. ఒంగోలు దేశపోయిండు, ఒంగోలు నచ్చితేనేమో అది ఎవరో వాళ్ళు బుక్ చేసుకున్నారు, వాళ్ళు రాలా. ఇంకో దగ్గర దేశపోతే నచ్చింది ఎట్టొక్కటి తీసుకొచ్చి నువ్వు వేసుకొచ్చినాక నీకెందుకు బాబాయ్ నేను మాట్లాడినా, పూజారిని మాట్లాడినా, డోలు మాట్లాడినా, డీజే మాట్లాడినా, అన్ని మాట్లాడినా ఉంటుంది. వీళ్ళు అడగడు అసలు, మొత్తం నా నెత్తను పెట్టాడు. అయానికి పూజారి రాడు. వీళ్ళంతా సీను ఏడు పూజారి ఎక్కడ వచ్చిన పూజారి రా అన్నింటికి అంటారు పూజ చేసేది. ఏమన్నా ఏం కమిటీ రా ఇది సీనన్న కమిటీ. ఏం కమిటీ ఇది 12 12 రోజు ఎవరన్నా 12 దాటి నాకు పూజ చేస్తారంటారా? సీనన్న ఆధ్వర్యంలో ఎప్పుడైనా జరిగింది, ఎలాగైనా జరిగింది. దానికి అసలు ఆప్షన్సే లేవు. సరే తర్వాత సరే ఇది చేయాలి. మరి ఇంకా సమరం జరగాలంటే ఏం చేయాలి? ఓట్లు కావాలి, కుంకం కావాలి, జనాన్ని పోగు చేయాలి, ప్రసాదం కావాలి, లడ్డు కావాలి, స్టేజ్ వేయాలి, డెకరేషన్ ఉండాలి, లైటింగ్ ఉండాలి. ఇవన్నీ తీసుకురావాలంటే ఏమన్నా జాతర చేయడు. విగ్రహం చుట్టే తిరుగుతున్నాడా? ఏముండవు, కాయలు ఉండవు, అట్టకాయ ఉండదు, కొబ్బరికాయ ఉండదు, ఏముండదు. మరి అవన్నీ కావాలంటే ఎవరు? రామాజీ కాయలు దాపు, ప్రెసిడెంట్ పరదా దాపు, వెంకట్రావు పంచామృతం కలుపు, ప్రసాద్ అన్న వాళ్ళ విలువ అన్న, సన్నా రాబి అన్న, నేను ఒక్కడేను. అంతకుముందు ఏం చేస్తాడు? మీకేం పర్వాలేదు, నేను నిలబడండి, నేను చేస్తా అంతా. వెంకట్రావు నేను చేస్తాను. ఏం చేస్తాను? ఇక్కడికి వచ్చినా మా తలకాయ గొప్ప నువ్వు చేయాలి. శ్రీరామ కమిటీ 40 మంది పెడిచి 40 స్వామి 40 వెంకట్రావు అంటే మీకు ఎప్పుడు వచ్చేది ఏం చేస్తుంటారు? వచ్చేది కూడా బాగా చేసుకున్నాము.